శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే వాసుదేవ. లాస్ట్ క్లాస్లో మనం వీడియోస్ చెప్పుకున్నప్పుడు వీడియోలో కొంచెం సేపు ఆ లీడ్స్ గురించి చెప్పుకున్నాం కదా. 12 లీడ్ 10 ఎలక్ట్రోడ్స్. సో ఇవన్నీ మనం తెలుసుకోకపోతే మనము ఈసీజీ అనేది కనుక్కోలేం, అర్థం కాదు, రీడ్ చేయలేం, చదవలేం. అందుకని ఇవన్నీ చెప్తున్నాను, చాలా బ్రీఫ్గానే చెప్తున్నాను. ఒకసారి చూడండి, లీడ్ 1 అంటే ఏమిటి, లీడ్ 2 ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి చెప్తా. చూడండి, మొత్తం పిక్స్ తో సహా చెప్తున్నాను, వేశాను, మీకు అర్థం అవుతుంది, కొంచెం జాగ్రత్తగా వినండి అంతే. In an electrocardiogram, lead 1 refers to the electrical potential difference between the left arm and the right arm. లెఫ్ట్ ఆర్మ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్, రైట్ ఆర్మ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్. అంటే ఈ లీడ్ 1 L1 అనేది దేన్ని రిఫర్ చేస్తుంది, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది లెఫ్ట్ ఆర్మ్ రైట్ ఆర్మ్. Essentially, it measures the electrical activity of the heart as it travels from the right arm to the left arm. ఇది ఏం మెజర్ చేస్తుంది ఈ లీడ్ 1 అనేది అంటే ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్ ని మెజర్ చేస్తుంది. అది ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది రైట్ ఆర్మ్ నుంచి లెఫ్ట్ ఆర్మ్ కి ఎలా ట్రావెల్ అవుతుంది ఏమిటి దాన్ని మెజర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బైపోలార్ లింబ్ లీడ్. ఇవి ఎల్డి లీడ్ 1, లీడ్ 2, లీడ్ 3 ఇవన్నీ కూడా బైపోలార్. బైపోలార్ లింబ్ లీడ్స్, లీడ్ 1 ఈజ్ వన్ ఆఫ్ ద 3 bipolar limb leads which record the electrical potential difference between the two limb electrodes, positive and negative poles. In lead 1, the left arm electrode is designated as the positive pole and the right arm electrode is the negative pole. Direction of the electrical flow. Electrical flow direction ఎలా ఉంటుందంటే, if the electrical activity of the heart is moving from right arm towards the left arm, lead 1 will show an upward deflection on the ECG tracing. Clinical significance. Lead 1 along with other leads helps in determining the heart's electrical axis and identifying potential abnormalities in the heart functions. ఇక్కడ మీకు పిక్ చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. రైట్ ఆర్మ్ నెగిటివ్ కదా, ఇది లెఫ్ట్ ఆర్మ్ పాజిటివ్. సో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎటు నుంచి ఎటు వెళ్తుంది అంటే చూడండి, ఇంకో పిక్ లో ఉంటుంది. ఇది రైట్ ఆర్మ్ నుంచి లెఫ్ట్ ఆర్మ్ కి వెళ్ళేటువంటి ఎలక్ట్రికల్ యాక్టివిటీని ఇది మెజర్ చేస్తుంది లీడ్ 1 అనేది. ఇది హార్ట్ కదా, హార్ట్ లో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి, ఇది లీడ్ 1. ఓకే, దీనికి రిపోర్ట్ కి ఏంటి సంబంధం అంటే అది కూడా వస్తుంది, స్లోగా వస్తుంది, మీకు చెప్తాను, అప్పుడు మీకు ఇది చాలా బాగా అర్థమవుతుంది. లీడ్ 2 చూడండి, ఇన్ an electrocardiogram, lead 2 refers to the electrical potential difference measured between the right arm negative and the left leg positive electrodes. It's commonly used lead for assessing the heart rhythm and detecting abnormalities. ఇది మెయిన్ గా దేనికి యూజ్ ఉపయోగపడుతుంది అంటే హార్ట్ యొక్క రిథమ్ ను, దానిలో అబ్నార్మాలిటీస్ ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా బైపోలార్ లింబ్ లీడ్ 2 కూడా ఏంటంటే మిగతా త్రీ బైపోలార్ లింబ్ లీడ్స్ లో ఇది కూడా ఒకటి అనమాట. ప్లేస్మెంట్. ద ఎలక్ట్రోడ్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ది రైట్ ఆర్మ్ అండ్ ది లెఫ్ట్ లెగ్. మేము ఆల్రెడీ చూసాం కదా ప్రొసీజర్ ఎలా చేస్తారు ఈసీజీ అన్నప్పుడు. కార్డియాక్ యాక్సిస్. Lead 2 is often considered the most useful lead for rhythm interpretation because its axis, the direction of measurement, is close to the overall direction of the heart's electrical activity. చూడండి, ఇది మీకు చూడండి, ఇక్కడ చూపిస్తాను. లీడ్ 2 చూసారా, ఇది ఏంటి, లీడ్ 2 రైట్ ఆర్మ్ నుంచి లెఫ్ట్ లెగ్ కి కదా, ఇది నెగిటివ్ పోల్ అయితే ఇది పాజిటివ్ పోల్. అయ్యా, ఇది పాజిటివ్ పోల్ కదా, ఇది హార్ట్ కి
హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ దగ్గరగా ఉంటుంది ఇది ఇలా. ఓకే, ఇది లీడ్ టు రిథమ్ ని ఇంటర్ప్రెట్ చేస్తుంటాయి ఇది ఎక్కువ. దానికి ఉపయోగపడుతుంది దాంట్లో అబ్నార్మాలిటీస్. నెక్స్ట్ లీడ్ 3. Lead 3. In an electrocardiogram, lead 3 refers to the electrical potential difference measured between the right arm negative and the left leg positive electrodes. It is commonly used lead for assessing heart rhythm and detecting abnormalities. Sorry. Lead 3 kada? Sorry. In electrocardiogram, lead 3 refers to the electrical potential difference measured between the left arm and the left leg. అది లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ ఆర్మ్ కి లెఫ్ట్ లెగ్ కి మధ్య డిఫరెన్స్. స్పెసిఫికల్లీ ఇట్ రిప్రజెంట్స్ ది వోల్టేజ్ బిట్వీన్ ది లెఫ్ట్ లెగ్ అండ్ ది లెఫ్ట్ ఆర్మ్ విత్ ది పాజిటివ్ డైరెక్షన్ పాయింటింగ్ టువర్డ్స్ ద లెఫ్ట్ లెగ్, అంటే పైనుంచి కిందకి. దిస్ లీడ్ ఈజ్ వన్ ఆఫ్ ది 3 స్టాండర్డ్ limb leads. Okay, along with lead 1 and lead 2, and is part of the 12 lead ECG used to assess the heart activity. Bipolar limb leads, ఇది కూడా bipolar. నెక్స్ట్ ఇథోవెన్స్ ట్రయాంగిల్, అంటే ఇందాక చూసుకున్నాను అదే దాన్ని ఆ ట్రయాంగిల్ అంటారు. దీస్ 3 limb leads form the basis of Ithowens triangle, a theoretical construct used to understand the relationship between the leads and the heart. ఆ ట్రయాంగిల్ ద్వారా మనకి ఆ లీడ్స్ కి హార్ట్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటనేది తెలుస్తుంది. లీడ్ 3 ఓరియంటేషన్. లీడ్ 3 ఈజ్ ఓరియంటెడ్ విత్ ఇట్స్ పాజిటివ్ పోల్ at the left leg and its negative pole at the left arm. Electrical activity. When the heart's electrical activity depolarization అంటే moves towards the left leg from the left arm, lead 3 will show a positive upward deflection. Conversely, when the activity moves towards the left arm from the left leg, a negative deflection will be seen. Clinical significance. Lead 3, along with other limb leads and chest leads, provides information about the heart's electrical activity, which can be used to diagnose various heart conditions. ఇక్కడ లీడ్ 3 చూడండి పిక్ లో, లెఫ్ట్ ఆర్మ్ నుంచి లెఫ్ట్ లెగ్ కి, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్. ఇది ఇది ఓవరాల్ గా ఈ ట్రయాంగిల్ అనేది ఏంటంటే హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని తెలియజేస్తుంది. ఇప్పుడు మీకు ఒక వర్డ్ వచ్చింది చూడండి ఇక్కడ, డీపోలరైజేషన్. ఈ నెక్స్ట్ ఒక పిపిటి చదువుకున్నాం, దాంతో మీకు చాలా క్లారిటీ వస్తుంది. డీపోలరైజేషన్ అంటే ఏంటి, రీపోలరైజేషన్ అంటే ఏంటి. చెప్పినప్పుడు ఏంటో గ్రాంధికంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ మీరు మళ్ళీ ఒకసారి వింటే బాగుంటుంది. ఈ పోలరైజేషన్ చెప్పేంత ఒక చిన్న వీడియో చూపించి అప్పుడు మీకు మళ్ళీ మిమ్మల్ని దీంట్లోకి తీసుకొస్తా, లేకపోతే బుర్ర హీట్ ఎక్కి ఉంటుంది. మొన్న మనము సైనో ఏట్రియల్ నోడ్ అక్కడి నుంచి సిగ్నల్ వెళ్తుంది అది ఇదని చెప్పుకున్నాం కదా, అది దానికి సంబంధించిన వీడియో చూపిస్తాను ఉండండి. కనిపిస్తుంది కదా వీడియో, ఇది చూడండి. ఇది సైనోయేట్రియల్ నోడ్ మనం చెప్పుకున్నాం కదా, సైనోయేట్రియల్ నోడ్ దగ్గర ఆ సిగ్నల్ అనేది ఇదవుతుంది కదా, ఎలక్ట్రికల్ సిగ్నల్ స్టార్ట్ అవుతుంది, జనరేట్ అవుతుంది. అవి ఏమవుతుందండి దీనికి, ఇది ఏంటి అనుకున్నాం ఇక్కడ, ఇక్కడ నుంచి సిగ్నల్ ఇక్కడికి పాస్ అవుతుంది. చూసారా, ఇదిగో ఇది ఏట్రియో వెంట్రికులర్ నోడ్. ఇక్కడ ఈ సిగ్నల్ ఇక్కడ నుంచి ఎలా పాస్ అవుతుంది, ఇలా వస్తుంది. బండిల్ ఆఫ్ హిస్ అనుకున్నాం, చూడండి చూపిస్తారు వాళ్ళే నెమ్మదిగా.
ఇక్కడికి వచ్చి ఈ పుర్కింజీ ఫైబర్స్ దాకా వెళ్ళిపోయి ఇవి కాంట్రాక్ట్ అయ్యేలాగా వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఇదంతా కండక్షన్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్ అన్నమాట. ఇదిగో చూడండి, సరే ఈ సిగ్నల్ ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి ఏవి బండిల్ ఆఫ్ హిస్ అనుకున్నాం కదా, ఇది ఇలా వస్తుంది. సిగ్నల్ ఇక్కడికి వచ్చి తిరుగుతుంది. ఇవి కంట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది. అప్పుడు దీంట్లో ఉన్న బ్లడ్ వీటిల్లోంచి వెళ్ళిపోతుంది. సో అలాగా ఇది చూడండి, చెప్తా. ఈ సిగ్నల్ చూసారా, ఇది ఎలక్ట్రికల్ యాక్టివిటీ కండక్షన్ సిస్టమ్ తెలియజేస్తుంది ఇక్కడ. అంటే మనకి హార్ట్ వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి, ఒక్క నిమిషం. ఇదిగో ఏమైంది, ఇక్కడ నుంచి సిగ్నల్ ఇక్కడికి వచ్చింది, దీని నుంచి ఫైబర్స్కి వచ్చింది, ఇలా ఎలక్ట్రికల్ సిగ్నల్ ఫామ్ అయ్యి ఇవి కంట్రాక్ట్ అయ్యేలా చేసి దీంట్లో బ్లడ్ దీంట్లో బ్లడ్ దీంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఏటీఎం ఫిల్ అయిపోయి మళ్ళీ ఇట్లోంచి వచ్చి మళ్ళీ ఇక్కడ సిగ్నల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ స్టార్ట్ అవుతుంది, ఏటీఎం ఫిల్ అయిపోతుంది. ఇలాగా ఇది కంటిన్యూస్ కదా, ఇలా 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 జరుగుతూనే ఉంటుంది కదా, అదే ఇక్కడ సిగ్నల్ లా చూపిస్తుంది అనమాట. చూడండి ఒకసారి ఇది చూసి అది చూస్తుంది ఇలా, ఇంతే. సో ఇప్పుడు మనం ఆ ఆ గజిబిజి గీతలు చూసుకోవాలి. ఇది మళ్ళీ నేను మీకు నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇంతవరకు ఊరినే జస్ట్ మీకు ఏమంటారు దాన్ని, మైండ్ రిలాక్సింగ్ గా ఉంటుందని చూపించడం అంతే. చూడండి ఇప్పుడు ఇది బాగా చూపిస్తాడు వీడు. నేను మళ్ళీ మీకు ఇది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. ఒక్కటే తీసుకున్నాడు, ఒక ఒక హార్ట్ బీట్ అయితే ఇలా ఉంటుంది. ఇదిగో వీడు దీంట్లో రెడ్ గా చూపిస్తాడు, భలే చూపిస్తాడు చూడండి. ఇక్కడ ఈ సిగ్నల్, ఇక్కడ సిగ్నల్ ఇక్కడికి వచ్చి ఏటీఎం ఫిల్ అయ్యి మళ్ళీ ఇదంతా అయ్యి ఇది కంట్రాక్ట్ అయ్యి చూపిస్తాడు, బాగా చూపిస్తాడు. సో ఏది సిగ్నల్ వచ్చినప్పుడు ఏ వేవ్ ఫామ్ అవుతుంది అవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే ఈ కండక్షన్ సిస్టము, ఈ లీడ్స్ అన్ని మనం తెలుసుకోవాలి అనేది. మీరు ఇది గమనించండి, అక్కడ దాంట్లో ఉన్నటువంటి ఇది గమనించండి. చూడండి ఇలా పైకి వచ్చినప్పుడు ఇది కంట్రాక్ట్ అయింది కదా వెంట్రికిల్, అప్పుడు ఈ వేవ్ ఏర్పడింది చూసారా. ఇది ఇక్కడే మనకి రీపోలరైజేషన్, డీపోలరైజేషన్ ఇవన్నీ వస్తాయి. ఇది మనకు తెలుసుంటే అప్పుడు మనకి నెక్స్ట్ ఈ వేవ్స్ ఇవన్నీ బాగా అర్థమవుతాయి. ఒక్క నిమిషం, ఈ వీడియో అయిపోయిందిలే ఒకసారి చూడు. ఇంకో ఇలా. సో ఇది ఇక్కడ ఆపుతాను. ఇక్కడే మనకి డీపోలరైజేషన్ ఇవన్నీ అవసరం అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ దాంట్లోకి వెళ్దాం. పోలరైజేషన్ అండ్ డీపోలరైజేషన్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇన్ ది హార్ట్ పోలరైజేషన్ రిఫర్స్ టు ది రెస్టింగ్ స్టేట్ ఆఫ్ ది కార్డియాక్ సెల్స్ వేర్ దే మెయింటైన్ ఏ స్టేబుల్ ఎలక్ట్రికల్ చార్జ్, వైల్ depolarization is the process where these cells rapidly change their electrical charge, causing them to contract. Repolarization is the return to the resting state after depolarization. అంటే ఏమవుతుంది, ఏటీఎం లోకి బ్లడ్ వస్తుంది, అక్కడి నుంచి వెంట్రికల్స్ లోకి వస్తుంది, వెంట్రికల్స్ కంట్రాక్ట్ అవుతాయి. కంట్రాక్ట్ అయినప్పుడు దాంట్లో ఉన్న బ్లడ్ మొత్తం ఆర్చ్ ఆఫ్ అయోర్టాలోకిను ఈ పల్మనరీ ఆర్టరీలోకి వెళ్ళిపోతుంది కదా, కింద ఉన్న రెండు వెంట్రికల్స్. అప్పుడు ఏమవుతాయి, కొంచెం ఒక నిమిషం అని కాదు, ఒక ఫ్యూ మూమెంట్స్ ఆ వెంట్రికల్స్ రెస్టింగ్ పొజిషన్ లోకి వస్తాయి కదా, దాన్ని పోలరైజేషన్ అంటారు అనమాట. మళ్ళీ రీపోలరైజేషన్ అంటే మళ్ళీ, డీపోలరైజేషన్ అంటే దాంట్లో ఉన్న బ్లడ్ అంతా వెళ్ళిపోవడం, రీపోలరైజేషన్ అంటే మళ్ళీ రెస్టింగ్ పీరియడ్ లోకి రావడం.
ఇంకా కింద బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. పోలరైజేషన్. ఇమాజిన్ ది హార్ట్ మజిల్ సెల్స్ మయోసైట్స్ ఎట్ ది రెస్ట్. అంటే ఈ హార్ట్ మజిల్ సెల్స్ రెస్ట్ లో ఉన్నాయి అనుకుందాం, ఏమి కంట్రాక్షన్స్ ఏమీ లేకుండా. దే హ్యావ్ ఏ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రికల్ చార్జ్ అక్రాస్ దేర్ సెల్ మెంబ్రెయిన్స్ విత్ ఏ నెగటివ్ చార్జ్ ఇన్సైడ్ అండ్ పాజిటివ్ చార్జ్ అవుట్ సైడ్. చూసారా, ఇవి రెస్ట్ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు ఈ సెల్ లోపల నెగటివ్ ఛార్జ్ ఉంటే బయట పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ రెస్టింగ్ పొటెన్షియల్ అంటారు అనమాట. అంటే ఈ బయట ఉండేది లోపల ఉండేది బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఇట్స్ మెయింటైన్డ్ బై ది బ్యాలెన్స్ ఆఫ్ అయాన్స్ లైక్ సోడియం, పొటాషియం అండ్ కాల్షియం. నెక్స్ట్ డీపోలరైజేషన్ అంటే ఏంటి? వెన్ అన్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ట్రావెల్స్ త్రూ ది హార్ట్. ఇందాక ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ వస్తుంది సైనోఐట్రియల్ నోడ్ నుంచి ఏట్రియోవెంట్రికులర్ నోడ్ కి, అలా చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ ఇంపల్స్ ట్రావెల్స్ త్రూ ది హార్ట్, ఇట్ ట్రిగ్గర్స్ ది ఓపెనింగ్ ఆఫ్ ద అయాన్ ఛానల్స్ ఇన్ ది సెల్ మెంబ్రెయిన్స్. ఈ హార్ట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ రావడం వల్ల హార్ట్ ద్వారా ప్రయాణం చేయడం అప్పుడు ఏమవుతుందంటే ఈ అయాన్ ఛానల్స్ ని ఓపెన్ చేస్తుంది సెల్ మెంబ్రెయిన్స్ లో ఉన్నది. అప్పుడు ఏమవుతుంది? దిస్ అలౌస్ అయాన్స్ టు రష్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెల్ కాజింగ్ ఏ ర్యాపిడ్ చేంజ్ ఇన్ ఎలక్ట్రికల్ ఛార్జ్. అప్పుడు ఈ వీటికి ఇంపల్స్ ఆ సెల్ కి ఆ ఇంపల్స్ ట్రావెల్ చేసేటప్పటికి మామూలుగా అయితే లోపల నెగిటివ్ బయట పాజిటివ్ ఉంది కదా, ఎక్స్చేంజ్ అయిపోతాయి అనమాట. అవి బయటది లోపలికి, లోపలిది బయటికి వచ్చేస్తుంది, అవి ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. అయినప్పుడు ఏమవుతుంది? కాజింగ్ ర్యాపిడ్ చేంజ్ ఇన్ ది ఎలక్ట్రికల్ ఛార్జ్. దిస్ చేంజ్ ఇన్ ఛార్జ్ ఈజ్ డీపోలరైజేషన్. అలా మారడాన్ని, చేంజ్ అవడాన్ని డీపోలరైజేషన్ అంటారు. అండ్ ఇట్స్ వాట్ కాజెస్ ది హార్ట్ మజిల్ సెల్స్ టు కంట్రాక్ట్. అలా అవగానే అదేమవుతుంది? హార్ట్ సెల్ కంట్రాక్ట్ అవడానికి కారణం అవుతుంది. రీపోలరైజేషన్ అంటే ఆఫ్టర్ ది కంట్రాక్షన్ ది అయాన్ ఛానల్స్ క్లోజ్. అంటే ఈ కంట్రాక్షన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? బ్లడ్ వెళ్ళిపోతుంది కదా దీంట్లో నుంచి, వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అయాన్ ఛానల్స్ క్లోజ్ చేసేస్తుంది. ద సెల్ మెంబ్రెయిన్ రిటర్న్స్ టు ఇట్స్ రెస్టింగ్ స్టేజ్. మళ్ళీ ఆ సెల్ మెంబ్రెయిన్ మరి రెస్టింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? లోపల నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, బయట పాజిటివ్ ఛార్జ్. అది వరకు ఇట్లా ఆ రెండు బ్యాలెన్సింగ్ గా ఉంటాయి. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ రీపోలరైజేషన్. అంటే మళ్ళీ పోలరైజేషన్ లోకి వచ్చింది అని మీనింగ్. ఈజ్ నెసెసరీ ఫర్ ది హార్ట్ టు బి ఏబుల్ టు కంట్రాక్ట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ బీట్. మళ్ళీ నెక్స్ట్ బీట్ లో మళ్ళీ కంట్రాక్ట్ అవుతుంది, మళ్ళీ రెస్టింగ్ పీరియడ్ కి వస్తుంది. ఇదే పోలరైజేషన్ అండ్ డీపోలరైజేషన్. ది హార్ట్ బీట్, ది కోఆర్డినేటెడ్ ప్రాసెస్ ఆఫ్ డీపోలరైజేషన్ అండ్ రీపోలరైజేషన్ ఈజ్ వాట్ అలౌస్ ది హార్ట్ టు బీట్ రిథమికల్లీ అండ్ పంప్ బ్లడ్ త్రూ అవుట్ ది బాడీ. సో ఈ డీపోలరైజేషన్ కి రీపోలరైజేషన్ కి మధ్యన కోఆర్డినేషన్ ఉండడం వల్లనే హార్ట్ బీట్ అనేది వచ్చి రిథమికల్ గా వస్తుంది అనమాట. రావడం వల్ల బాడీ అంతా కూడా బ్లడ్ పంప్ చేయబడుతుంది. ది ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ది హార్ట్ ఈజ్ వాట్ కెన్ బి మెజర్డ్ బై అన్ ఈసీజీ. అదే మనం ఈసీజీలో తెలుసుకుంటాం. పిక్ చూపిస్తాను చూడండి. చూడండి, ఏట్రియల్ డీపోలరైజేషన్. ఓకే, ఇది ఏట్రియల్ డీపోలరైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇది వెంట్రికులార్ డీపోలరైజేషన్ బిగిన్స్. ఏట్రియల్ రీపోలరైజేషన్ ఇది రెస్టింగ్ పీరియడ్ లోకి వెళ్ళిపోయింది, దీంట్లో ఇంట్లోకి వచ్చేస్తాయి. డీపోలరైజేషన్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ బ్లడ్ అంతా ఇటు వెళ్ళిపోయి మళ్ళీ రీపోలరైజేషన్ వచ్చేస్తుంది, అంటే రెస్టింగ్ పీరియడ్ వచ్చేస్తుంది. వెంట్రికులార్ రీపోలరైజేషన్ అంటే రెస్టింగ్ పీరియడ్. మీరు బొమ్మలు వేసి చెప్పారు, అంటే ఈ సిగ్నల్స్ ద్వారానే ఇదంతా జరిగేది. ఇక్కడ నుంచి ఈ సిగ్నల్ ఇలా ఏట్రియో వెంట్రికులర్ నోడ్ దాకా వెళ్తుంది. ఇదే ప్రతిసారి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ కలర్ లో ఉన్నది డీపోలరైజేషన్. కంట్రాక్షన్ కి కాజ్ చేస్తారు. అయాన్స్ లోపల సెల్స్ లోపల ఉండేటువంటి నెగిటివ్, బయట ఉండే పాజిటివ్ ఎక్స్చేంజ్ అవుతాయి. మరి రీపోలరైజేషన్ అంటే మళ్ళీ లోపల నెగిటివ్ బయట పాజిటివ్ వచ్చేస్తాయి. ఈ రెండే, ఇదే అనమాట. అదే ఇక్కడ వీళ్ళు పిక్ లా చూపిస్తున్నారు చూడండి. ఈ 1 ఈ వేవ్ ఉంది కదా, ఈ వేవ్ 1 ఏట్రియల్ డీపోలరైజేషన్. నెక్స్ట్ 2, ఈ 2 బొమ్మ ఏట్రియల్ డీపోలరైజేషన్ కంప్లీట్.
నెక్స్ట్ 3 వెంట్రికులర్ డీపోలరైజేషన్ బిగిన్స్. నెక్స్ట్ 4 ఇది దాని వెంట్రికులర్ డీపోలరైజేషన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇది 5 వెంట్రికులర్ రీపోలరైజేషన్ బిగిన్ అవుతుంది, రెస్టింగ్ పీరియడ్. వెంట్రికులర్ రీపోలరైజేషన్ కంప్లీట్, ఇది 6. కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చి మళ్ళీ ఏట్రియల్ రీపోలరైజేషన్, మళ్ళీ ఏట్రియల్ రీపోలరైజేషన్ కంప్లీట్, మళ్ళీ ఇంతే. ఇదే మొత్తం, ఇది మొత్తం కలిపి ఒక రిథం, ఒక బీట్ కింద తీసుకుంటే ఒకసారి కంప్లీట్ అయినట్టు. ఇవే అన్ని చోట్ల ఉంటాయి. సో ఈ మనం మామూలుగా అయితే ఊరినే రఫ్గా చెప్తున్నాను. ఇవేంటంటే మనం ఎలా కౌంట్ చేస్తామంటే, ఇక్కడ ఈసీజీ ఉంది కదా, దీంట్లో పెద్ద బాక్స్ ఒకటి ఉంది కదా, పెద్ద బాక్స్లో మళ్ళీ చిన్న బాక్సులు ఉన్నాయి కదా, ఇటు 5 ఉంటాయి, ఇటు 5 ఉంటాయి. ఒక చిన్న బాక్స్ని దాటాలి అంటే వేవ్ 0.2 సెకండ్స్ పడుతుంది, 0.04 సెకండ్స్ అనుకుంటా. ఇలాంటివి 5 దాటితే ఒక పెద్ద బాక్స్ కంప్లీట్ అవుతుంది కదా, ఈ పెద్ద బాక్స్. అప్పుడు ఎంత మినిట్ అవుతుంది, దీన్ని బట్టి హార్ట్ రేట్ కూడా కౌంట్ చేయొచ్చు. ఇదంతా చాలా ప్రాసెస్, నెమ్మదిగానే నేర్చుకున్నాం, కంపల్ని మునిగిపోయింది ఏం లేదు. ఒకసారి మనం మళ్ళీ ఈసీజీ వీడియోలోకి వెళ్దాం. అంటే ఇంకా ఆగ్మెంట్ లీడ్ కూడా చదువుకోవాలి, మీకు మళ్ళీ ఇప్పుడే చెప్పేస్తే ఇబ్బంది అవుతుంది. ఈ రోజు నెక్స్ట్ వీక్ క్లాస్లో చెప్తాను. ఒకసారి ఈసీజీ, హౌ టు రీడ్ ఈసీజీ అనేది మనం ఒకసారి చూద్దాం, ఫస్ట్కి వెళ్దాం. ఇందాక నేను చెప్పిందంతా ఇక్కడ ఉంటుంది అంతే, ఊరినే జస్ట్ ఇది చూడండి, క్లాస్ కన్క్లూడ్ చేసేస్తాను కదా. ఇది ఇలా ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇది లీడ్ 1, లీడ్ 2, లీడ్ 3, ఇక్కడ నుంచి ఇక్కడ. ఇది ఏంటి, ఇది ఆగ్మెంట్ లీడ్స్, ఈ 3. నెక్స్ట్ ఇది V1, V2, V3, V4, V5, V6. ఇది రిథమ్ స్ట్రిప్. యూజువల్గా ఇదే మనకి ఇచ్చేస్తారు, సన్నగా ఉండేది. మామూలుగా మొత్తం ఈసీజీ అంటే ఈ 4 ఉంటాయి, ఫుల్ ఫ్లెజ్డ్గా చదవాలంటే. అదే వాళ్ళు చెప్తారు ఇప్పుడు. నెక్స్ట్ 12 లీడ్ అని చెప్పుకున్నాం. 12 లీడ్స్, లీడ్ 1, లీడ్ 2, లీడ్ 3. ఇది ఆగ్మెంట్ లీడ్, ఏవిఆర్, ఏవిఎల్, ఏవిఎఫ్. ఇది నెక్స్ట్ క్లాస్ చెప్పుకున్నాం, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటనేది. ఇది చెస్ట్ లీడ్స్, మీకు ఆల్రెడీ తెలుసు, ఎక్కడెక్కడ పెట్టాలో కూడా మనం ప్రొసీజర్లో నేర్చుకున్నాం కదా. ఇవి ఇక్కడ ఎలా కనపడుతున్నాయో వాళ్ళు చెప్తున్నారు, చూసారా. లీడ్ 1, లీడ్ 2, లీడ్ 3 చెప్పారు. ఇది ఆగ్మెంట్ లీడ్. ఓకే, ఇది మళ్ళీ చెస్ట్ లీడ్స్. ఇవి ఉండేదాన్ని బట్టి అవి నార్మలా అబ్నార్మలా తెలుస్తుంది. ఇది రిథమ్ స్ట్రిప్ లాస్ట్ది. దీన్ని బట్టి మనం హార్ట్ రేట్ కొలవచ్చు. చూడండి, వాళ్ళే చూపిస్తాను ఇప్పుడు. ఊనే చెప్తా, ఒక 2 నిమిషాలు పెట్టి తీసేస్తాను. ఇది మనం ఇప్పుడే ఇది చదువుకోవట్లేదులే. పెద్ద స్క్వేర్ లో చిన్న స్క్వేర్ ఉంది చూసారా, స్మాల్ స్క్వేర్. అది ఈసీజీ ఇది పాస్ అవ్వడానికి, ఒక స్మాల్ స్క్వేర్ పాస్ అవ్వడానికి పట్టే టైము 0.04 సెకండ్స్. సో ఇక్కడ ఉండేవి 5 స్మాల్ స్క్వేర్స్. ఈ 5 స్మాల్ స్క్వేర్స్ దాటడానికి ఎంత, 0.04 × 5, 0.2 సెకండ్స్ వస్తుంది. సో 5 లార్జ్ స్క్వేర్స్ దాటాలి అంటే 1 సెకండ్ పడుతుంది. అర్థమైందా.
అనవసరంగా అడిగారా బాబు ఏవండి అనుకుంటారా ఈసీజీ చెప్పమని. అమ్మా. సో 300 లార్జ్ స్క్వేర్స్ దాటితే 1 మినిట్. 1 మినిట్ పడుతుంది 300 లార్జ్ స్క్వేర్స్ దాటడానికి. స్పీడ్ ఆఫ్ ఈసీజీ 25 mm/s. ఇది మళ్ళీ ఇలా కూడా చూస్తారు నిలువుగా. ఇది ఇది టైం కదా, ఎంత టైంలో దాటుతుంది అనేది ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ. నిలువుగా కూడా చూస్తారు, అది యాంప్లిట్యూడ్ అంటారు. ఎంత ఇది ఇది ఎంత హైట్ ఉంది ఏమిటి అది దీనికి సంబంధించింది అనమాట. దీన్ని యాంప్లిట్యూడ్ అంటారు. ఎంబి యూనిట్స్ లో చూసారా, ఇది ఇంత, ఇది ఎంత హైట్ ఉంది, ఎన్ని స్క్వేర్స్ హైట్ ఉంది. ఇవి ఈ చిన్నదాన్ని ఇక్కడ బాక్స్ లో వేశారు. బాక్స్ లో వేస్తే చూడండి యాంప్లిట్యూడ్ ఎంత, 1 ఉంది. హైట్ ఆఫ్ ద ఎవ్రీ స్మాల్ బాక్స్ 0.mv అంటే 1 mm. విడ్త్ ఎంత ఉంది, ఇది టైము కదా, 0.4 seconds. ఒక స్మాల్ బాక్స్ రిప్రజెంట్స్ 0.04 seconds టైము, దాని యాంప్లిట్యూడ్ 0.1 MV. సో ఒక పెద్ద బాక్స్, ఆ బాక్స్ కి టైము ఇది పాస్ అవ్వడానికి 0.2 seconds పడుతుంది. యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది, ఈ యాంప్లిట్యూడ్ ఇది డ్యూరేషన్ కదా. నెక్స్ట్ చూడండి హైట్. కన్క్లూజన్ ఏంటి లాస్ట్ కి, యాంప్లిట్యూడ్ 1 mm ఉంటుంది. ఇది 0.4 seconds అయితే ఇటు 5 బాక్సెస్ కదా, 0.1 కదా ఇది యాంప్లిట్యూడ్. సో ఇంటూ 5 వేస్తే 0.5 ఉంది. ఇదేమో 0.2 seconds దాటడానికి. అర్థమైందా? సో ఇది ఇంకా మనం నెక్స్ట్ చదువుకుందాం. ఊరినే చూపించాను అంతే, కంగారు పడక్కర్లేదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు